నమస్కారం. వెల్కమ్ టు రుచులు.com. కార్న్ ఫ్లోర్ చికెన్ పకోడీ. కార్న్ ఫ్లోర్ చికెన్ పకోడీ. ఓకే, చికెన్ పకోడీ చేస్తున్నారు అనమాట. డీప్ ఫ్రైకి ఆల్మోస్ట్ ఆయిల్ పోసుకున్నాము, అంటే కొంచెం అటు ఇటుగా ఫ్రై చేస్తాం, మరీ డీప్ ఫ్రై కాకుండా. సో ఇది కార్న్ ఫ్లోర్ కదండి, ఇందులో ఏం వేస్తున్నారు? వాటర్ వేస్తున్నారు. ఓకే, కొంచెం చక్కగా చికెన్ డిప్ అయ్యి కార్న్ ఫ్లోర్ అంటుకునేలాగా. ఈవినింగ్ స్నాక్స్ కి కరెక్ట్ ఒక స్టార్టర్ కదండి. చికెన్ కి అసలు టూ మెనీ వెరైటీస్ ఉంటాయి చేస్తూ ఉంటే. గ్రీన్ చికెన్, కడాయి చికెన్, హరియాలీ చికెన్ అని, చికెన్ డ్రమ్ స్టిక్స్ అని, అసలు టూ మెనీ వెరైటీస్ అనమాట. కార్న్ఫ్లవర్ లో కొన్ని వాటర్ పోసుకోవాలి, సో దట్ ఆ కార్న్ఫ్లవర్ అనేది చికెన్ కి చక్కగా పట్టేసేలాగా. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, కొంచెం కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇది సరిపోతుందా మణి గారు? ఇంకొంచెం పడుతుంది. ఇంకొంచెం కార్న్ఫ్లవర్ పడుతుందా? ఓకే. సింగింగ్ ఏమన్నా నేర్చుకున్నారా అండి? అంత చక్కగా పాడారు పాట. మా మమ్మీ వాళ్ళ ఊర్లో సత్యసాయి బాబా భజనలు చేస్తుంటారు. ఓకే, ఇట్లా భజనలు పాటలు పాడతాం. ఓకే, అలవాటాలి. చికెన్ వేసుకుందాం. చికెన్ వేసేసుకోవాలి. సో చక్కగా చిన్న బోన్లెస్ పీసెస్ తీసేసుకోవాలన్నమాట. కారం ఉప్పు ఎప్పుడు వేస్తామండి? అన్నీ కలుపుతాను ఇప్పుడే. ఓకే, కొంచెం మసాలా, కొంచెం మసాలా వేయమంటారా? చూడండి. నెక్స్ట్ ఏం వేయమంటారు? సాల్ట్, ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. సరిపోతుంది. ఓకే, కొంచెం కారం. మీరు ఎంత స్పైసీగా తింటారో మీకే తెలుస్తుంది కాబట్టి కారం మీ ఇంట్లో వాళ్ళకి తగినట్టుగా వేసుకోవచ్చు. స్టార్టర్ ఎప్పుడన్నా స్పైసీగానే ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం ఏమైనా నాన్ వెజ్ డిషెస్కి యూజువల్గా కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే, సాల్ట్ కొంచెం వేయాలి. ఇంకొంచెం సాల్ట్ వేయమంటారా? తక్కువ అవుతుంది. అలా ఎలా చెప్పగలుగుతారు సాల్ట్ తక్కువైందని? చూస్తే మీరు కొంచెం తక్కువ వేసినట్టు అనిపించింది. ఓకే, నో ప్రాబ్లం. గరం మసాలా, పసుపు వేయమంటారా? 2 ఓకే. ఎక్కువ లేదు, సరిపోతుంది. సో కార్న్ లో కొంచెం వాటర్ పోసేసుకొని బ్యాటర్ చేసుకొని చికెన్ పీసెస్ వేసేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ ఏమో అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగం పేస్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని గంటలు మ్యారినేట్ చేసుకోవాలి? హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. హాఫ్ అన్ అవర్. ఓకే, హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చికెన్ కి అవన్నీ చక్కగా పట్టేస్తాయి. ఓకే, సో మణిగారు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది, వేసేసుకుందామా? సరే. చక్కగా కార్న్ఫ్లవర్ చికెన్ పట్టేసింది, భలే ఉన్నాయి అసలు చూడటానికి కూడా. సో ఏ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి? కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే మంచిగా లోపల కుక్ అయ్యి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా? అయితే మంచిగా లోపల బాగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇది రెడీ అండి? రెడీ. సో ఇంకా మణిగారు చికెన్లో ఇంకేం వెరైటీస్ చేస్తూ ఉంటారు? ఎన్ని చేస్తాం? ఫ్రైలే ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫిష్ మీకు ఏంటి, చికెనా, ఫిషా, సీ ఫుడా, మటనా, ఏమి ఇష్టం ఎక్కువ? ఎక్కువ చికెనే నడుస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు చికెన్ ఎక్కువ. ఓకే, ఇంకొంచెం కలర్ రావాలి కదండి. కొంచెం చాలా చుట్టు 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 అవుతుంది కదండి. అవును. ఇలా మనం శారీస్ వేసుకొని కుక్ చేస్తే వాటి మీద ఆయిల్ స్టెయిన్స్, అన్ని స్టెయిన్సే ఉండిపోతాయి. చక్కగా వస్తుంది కలర్ అండ్ అరోమా కూడా బాగుంది ఆ చికెన్ ఫ్రై అవుతుంటే. సో చికెన్ పకోడీ ఫ్రై అయిపోయింది కదండి, తీసేసుకుందాం ప్లేట్లోకి. ఓకేనండి. డీప్ ఫ్రైడ్ స్టార్టర్ చికెన్ పకోడీ. చిల్లీ చికెన్ అంటారు, చికెన్ 65 అంటారు, చికెన్ డ్రమ్ స్టిక్స్ అంటారు, చికెన్ పకోడీ ఒక స్టార్టర్స్ అన్నమాట, వెరైటీస్.
వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ అయింది. సుజనా గారు టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా అండి, హాట్ చికెన్ పకోడీ ఈవినింగ్ స్టార్టర్ ఆర్ ఎనీ టైం గెస్ట్లు వస్తే సింపుల్గా ఈ స్టార్టర్ చేసి పెట్టచ్చు. టేస్ట్ చేసి చెప్తాను ఈ చికెన్ పకోడీ ఎలా ఉందో. క్రిస్పీగా బాగుంది, స్పైసీగా, ఆ స్పెషల్ మసాలా చాలా బాగుందండి. సింపుల్ ఈవినింగ్ స్టార్టర్, ఎనీ టైం చేసుకునే స్నాక్. సూపర్గా ఉంది చికెన్ పకోడీ. సో మణి గారు చాలా థ్యాంక్స్ అండి. శనగపప్పు వంకాయ కర్రీ అండ్ చికెన్ పకోడీ మా కోసం చేసి చూపించినారు. పాట కూడా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ.